హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు. చాలా బాగుంటుంది సినిమా. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే ఒక కుర్రాడు కనిపిస్తాడు. తన పేరు లీ. తనకి బైక్ రేసింగ్ అంటే చాలా ఇష్టం. అలా తను ఇప్పుడు ఒక రేసింగ్ లో పాల్గొని అందులో గెలుస్తాడు. నిజానికి తనతో పోటీ పడింది ఒక అమ్మాయి అయి ఉంటుంది. తన పేరు సు. లీకి సు అంటే చాలా ఇష్టం. కానీ పాప మాత్రం మనోన్ని అస్సలు పట్టించుకోదు. అలా లీ తన దగ్గర మాట్లాడడానికి వెళ్తున్నా కూడా తనని పట్టించుకోకుండా సు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత లీ దగ్గరికి తన దోస్త్ అయిన కాసా వస్తుంది. అలా కాసా లీ ఇద్దరు మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే ఒక మాస్క్ పెట్టుకున్న అతను వాళ్ళ దగ్గరికి వచ్చి లీతో అంటాడు, నాకు నీ బైక్ చాలా నచ్చింది, ఇలాంటి బైక్ నాకు ఒకటి చేసిస్తావా అంటాడు. కానీ లీ మాత్రం వీడేదో పిచ్చినా కొడుకు అనుకొని అతన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మనకి లీ ఉంటున్న మొత్తం ఊరిని చూపిస్తారు. ఈ ఊర్లో తాగడానికి నీళ్లే ఉండవు. నీళ్ల కోసం చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలాగే వచ్చే వాటర్ కూడా రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటాయి. తర్వాత మళ్ళీ లీ కనిపిస్తాడు. తనకి బైక్ రేసింగ్ అనేది ఒక ఫ్యాషన్. అలాగే తను ఒక డెలివరీ బాయ్ గా కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. కొన్ని ఇల్లీగల్ పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తన బాస్ తనకి ఒక బాక్స్ ని ఇచ్చి దాన్ని పక్కన ఉన్న ఇంకో సిటీలోకి డెలివరీ చేయమని అంటాడు. అలా ఆ బాక్స్ ని తీసుకుని లీ ఆ సిటీలోకి వెళ్తాడు. ఆ సిటీలో లీ వెళ్తూ ఉంటే ఆ సిటీ మొత్తం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందులో ఉన్న వాళ్ళు ఏ ప్రాబ్లం లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అదంతా చూసిన లీకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మా సిటీలో వాటర్ లేకుండా చస్తూ ఉంటే ఇక్కడ మాత్రం ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అని. ఆ తర్వాత లీ ఆ డెలివరీని ఇచ్చి మళ్ళా వాళ్ళ సిటీలోకి వస్తే అక్కడ ఒక చిన్న పిల్లాడికి వాటర్ ఇవ్వకుండా తనని బయటికి తోసేస్తూ ఉంటారు. ఇదంతా చూసిన లీకి చాలా కోపం వస్తుంది. వెంటనే తను ఆ నీళ్లు వచ్చే పైప్ ని పగలగొట్టి మొత్తం నీళ్లు వాళ్ళ సిటీలోకి వచ్చేలా చేసేస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత మళ్ళీ లీ ఇంకో పార్సల్ ని డెలివరీ చేయడానికి వెళ్తాడు. ఇది ఒక పిల్ల అయి ఉంటుంది. అలా ఆ డెలివరీ తీసుకొని అడ్రస్ దగ్గరికి వెళ్తాడు. కానీ ఆ అడ్రస్ రాంగ్ దై ఉంటుంది. దాంతో ఆ పిల్లని ఎక్కడ ఉంచాలనో తెలియక దాన్ని తన వెంట తీసుకొని వెళ్లి కాసాకి గిఫ్ట్ గా ఇస్తాడు. కాసా ఆ పిల్లని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ కాసా ఒక బార్ సింగర్ అయి ఉంటుంది. ప్రతి రోజు నైట్ బార్ లో సింగింగ్ చేస్తూ పైసలు సంపాదిస్తూ ఉంటుంది. తర్వాత మనకి ఈ మూవీలో విలన్ ని చూపిస్తారు. అతను మనకు కనిపించడు. తన పేరు రిక్. కానీ తన కొడుకు మాత్రం కనిపిస్తాడు. అలా రిక్ కొడుకు నీళ్ల గురించి తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి లీ వస్తాడు. లీ వేసుకొచ్చిన బైక్ ని చూడగానే రిక్ కొడుక్కి చాలా నచ్చుతుంది. దీని ఖరీదంతా చెప్తే నేను చిటికలో కొనేస్తాను అంటాడు. కానీ ఆ బైక్ లీకి ఫేవరెట్ అయి ఉంటుంది. అందుకే పోరా జఫా, నేను ఈ బైక్ ని అమ్మనని వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానీ రిక్ కొడుకు మాత్రం ఆ బైక్ ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అనుకుంటాడు. తర్వాత లీ కాసాని తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అలా అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడే లీ వాళ్ళ నాన్న తనని చాలా తిడుతూ ఉంటాడు. ఇది ఎప్పుడు జరిగేదే అయి ఉంటుంది. కానీ ఈ రోజు కొంచెం ఎక్కువగా తిట్టడంతో లీకి చాలా కోపం వస్తుంది. వెంటనే ఫుడ్ తినడం మధ్యలోనే ఆపేసి కాసాని తీసుకొని అక్కడి నుంచి బయటకి వచ్చేస్తాడు. అలా లీ కాసా ఇద్దరు బైక్ మీద బయట వెళ్తూ ఉంటే సడన్ గా తనకి రిక్ కొడుకు ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది. అది చూసిన కాసా చాలా భయపడుతుంది. అప్పుడే రిక్ మనుషులకి లీకి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది రిక్ కొడుకంటే దద్దమ్మ కానీ రిక్ దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి అని. వాటిని ఉపయోగించి లీని దారుణంగా కొట్టి తనని గాయపరుస్తాడు. ఈ ఫైట్ లోనే కాసా బైక్ పై నుంచి కింద పడ్డప్పుడు ఆ బైక్ కాసా కాలిపై పడిపోతుంది. అది చూసిన లీకి చాలా కోపం వస్తుంది. అలా లీ కోపంలో ఉన్నప్పుడే తనలో కూడా కొన్ని పవర్స్ ఉన్నాయని తెలుస్తుంది. ఆ పవర్స్ ఉపయోగించి రిక్ కొడుకుపై దాడి చేసి వెంటనే తను పారిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తను కూడా గాయపడ్డాడు కాబట్టి. తర్వాత రిక్ కొడుకు తన ఇంటికి వెళ్ళాక లీ అటాక్ చేసిన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటాడు. అలాగే తన అసిస్టెంట్ వెంటనే రిక్ కి కాల్ చేసి చెబుతాడు, లీ ఎవరో కాదు నీజానే, తను మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇప్పుడు నీ కొడుకు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అంటాడు. తర్వాత ఇక్కడ లీకి సడన్ గా మెలకు వస్తుంది. అప్పుడే తను చుట్టూ చూస్తే తను హాస్పిటల్లో ఉంటాడు. తనకి చాలా గాయాలై ఉంటాయి. అక్కడ ఉన్న డాక్టర్ తనకి ట్రీట్మెంట్ ఇస్తుంది. ఈ డాక్టర్ ఎవరో కాదు, తను
ఇష్టపడే సూనే అయి ఉంటుంది. అప్పుడే లీ సూతో కాసా గురించి అడుగుతాడు. వెంటనే సూ కాసాని చూపిస్తుంది. తనకి పక్క బెడ్ లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. అలా లీ తన దగ్గరికి వెళ్లి చూస్తే ఇప్పుడు తన కాలు పూర్తిగా తీసేసి ఉంటారు. ఎందుకంటే నైట్ ఫైట్ జరుగుతున్నప్పుడు తన మీద ఆ బైక్ పడిపోవడం వల్ల ఆ కాలు డ్యామేజ్ అయి ఉంటుంది. అలా కాసాని చూసిన లీకి చాలా కోపం వస్తుంది. ఆ నా కొడుకులు నా చేతికి దొరికితే తరిమి తరిమి తంతాను అనుకుంటాడు. కానీ అంతలో రిక్ తన మనుషుల్ని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వస్తాడు. అలా రిక్ లీ దగ్గరికి వెళ్లి నైట్ నా కొడుకు చేసిన దానికి నన్ను క్షమించు, అలాగే నీ బైక్ ని ఎలా ఉందో అలా రిపేర్ చేసి తీసుకువచ్చానని లీకి తన బైక్ ని ఇస్తాడు. మరి ముఖ్యంగా పైసలతో నిండిన ఒక బ్యాగ్ ని తీసుకువచ్చి లీని తీసుకోమని చెబుతాడు. కానీ లీ ఇప్పుడు వాళ్ళపై చాలా కోపంగా ఉంటాడు. నీ పైసలు వద్దు, తొక్క వద్దు అనుకొని అక్కడి నుంచి తన బైక్ పై వెళ్లిపోతాడు. అంత కోపంతో ఉన్న లీని చూసిన తర్వాత రిక్ కి అనిపిస్తుంది వీడు రానున్న రోజుల్లో పెద్ద ప్రమాదంగా మారుతాడు అని. అందుకే తన అసిస్టెంట్ తో అంటాడు, లీకి తన శక్తుల గురించి పూర్తిగా తెలిసి శక్తివంతుడిగా మారక ముందే తనని చంపేయమని అంటాడు. తర్వాత ఇక్కడ లీ కోపంతో బైక్ పై వెళ్తూ ఉన్నప్పుడు తన దగ్గరికి తన బ్రదర్ వచ్చి అంటాడు, రిక్ చాలా పెద్ద మనిషి, అలాగే చాలా కంత్రి నా కొడుకని కూడా విన్నాను, అందుకే నువ్వు వాళ్ళ దగ్గర ఎలాంటి గొడవ పెట్టుకోకు అంటాడు. కానీ అంతలో సడన్ గా కొంతమంది వచ్చి లీపై అటాక్ చేసి తనని దారుణంగా చంపాలి అనుకుంటారు. ఇప్పుడు అటాక్ చేయడానికి వచ్చింది ఎవరో కాదు, రిక్ మనుషులే అయి ఉంటారు. అలా చివరికి లీని దారుణంగా కొట్టి చంపేయబోతూ ఉంటారు. కానీ అప్పుడే లీ మళ్ళీ తన పవర్స్ ని ఉపయోగించి అక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడు. అంతలో అక్కడికి మళ్ళీ ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వస్తాడు. అలా అతను రిక్ మనుషుల్ని కొట్టి లీని కాపాడతాడు. అలా ఫైట్ తర్వాత లీ తన బ్రదర్ ని చూస్తే తన బ్రదర్ కి కూడా చాలా గాయాలై ఉంటాయి. వెంటనే తన బ్రదర్ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. తర్వాత ఇక్కడ రిక్ కొడుకు రిక్ తో మాట్లాడుతూ అంటాడు, నాన్న ఆ లీ గాని మాత్రం అస్సలు వదలకూడదు, వాణ్ణి నా చేతులతో దారుణంగా చంపేయాలి అంటాడు. అప్పుడే రిక్ అంతొద్దర నా కొడక, వాడు సామాన్య వ్యక్తి కాదు అని తన గురించి చిన్న స్టోరీని చెబుతాడు. 3000 సంవత్సరాల క్రితం నేను వాటర్ డ్రాగన్ కింగ్ ని, కానీ వాడి వల్లే మొత్తం నాశనమైంది. నువ్వు లీని తక్కువగా అంచనా వేయకు, వాడి దగ్గర చాలా శక్తులు ఉన్నాయి అంటాడు. తర్వాత ఇక్కడ లీ మాస్క్ మ్యాన్ ని కలవడానికి తను ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. ఎందుకంటే తను నీజా గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా తను మాస్క్ మ్యాన్ తో మాట్లాడుతున్నప్పుడే తెలుస్తుంది రిక్ కొడుకు 3వ డ్రాగన్ ప్రిన్స్ అని తనని నీజానే చంపేసి ఉంటాడు. తర్వాత ఇక్కడ రిక్ కొడుకు కూడా తెలుస్తుంది నీజా తనని ఎలా చంపాడో అని. అలా తను చనిపోయిన తర్వాత రిక్ తన పవర్ మొత్తాన్ని ఉపయోగించి మళ్ళీ తన కొడుకుని బతికించుకుంటాడు. కానీ ఈ ప్రాసెస్ లోనే తన మెమొరీస్ మొత్తం పోయి ఉంటాయి. అందుకే తనకి గత జీవితం గురించి అస్సలు గుర్తుండదు, తనని నీజా ఎలా చంపాడు అని. అప్పుడే మళ్ళీ రిక్ తన కొడుకుతో చెప్తాడు, నేను ఇంకా నా డ్రాగన్ సోదరులు అందరం కలిసి నీజాని చంపాలి అనుకున్నాం, కానీ అలా తనపై అటాక్ చేస్తున్నప్పుడే తన సోల్ లో ఒక భాగం అక్కడి నుంచి తప్పించుకొని పోయింది. అందుకే తను మళ్ళీ మనిషి రూపంలో పుడుతున్నాడు. కానీ ప్రతిసారి తను ఒకే రూపంలో ఉండడు, వేరు రూపంలో భూమిపై పుడుతున్నాడు అంటాడు. ఇంతవరకు వాడు ఎక్కడున్నాడో మనకు తెలీదు, ఇప్పుడు తెలిసింది. వాడికి మన గురించి మొత్తం తెలియడానికి ముందే మనం వాడిని చంపేయాలి అంటాడు. అలాగే రిక్ కొడుకు కూడా లీపై ఎలాగైనా పగ తీర్చుకుంటాను అంటాడు. కానీ అప్పుడే రిక్, నువ్వు అంత తొందరపడకు, మన దగ్గర ఇప్పుడు డ్రాగన్ బాల్స్ లేవు, అవి లేకపోతే మనం అతన్ని ఎదిరించి పోరాడలేము అంటాడు. అందుకే మనం డైరెక్ట్ గా వాడిని చంపకుండా ఈ పనిని వేరే వాడితో చేయిద్దాం అంటాడు. అలా తర్వాత రిక్ మాస్క్ మ్యాన్ ని వెళ్లి కలుస్తాడు. తనతో నువ్వు లీని చంపాలి, అలా చేస్తే నీకు మస్తుగా పైసలు ఇస్తాను అంటాడు. తర్వాత ఇక్కడ లీ తన బైక్ దగ్గర ఏదో రిపేర్ చేస్తూ ఉన్నప్పుడే సడన్ గా తనకి ఏవేవో విజన్స్ కనిపిస్తూ ఉంటాయి, అంటే తన గత జన్మకి సంబంధించినవి. అలా అప్పుడే సడన్ గా తన బైక్ లోంచి పెద్దగా మంటలు వచ్చి మొత్తం బైక్ తగలబడిపోతుంది. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి ఆ మంటల్ని ఆర్పేస్తారు. అసలు ఏం జరుగుతుందో, తనకి ఏమవుతుందో లీకి ఏమీ అర్థం కాదు. అందుకే మళ్ళీ మాస్క్ మ్యాన్ ని కలవడానికి వెళ్తాడు. తన పవర్స్ కంట్రోల్ చేయడానికి తనకి ట్రైనింగ్ ఇవ్వమని అంటాడు. అలాగే నువ్వు దీన్ని ఫ్రీగా ఏం చేయకు, దానికి బదులుగా నా బైక్ ని నీకు ఫ్రీగా ఇచ్చేస్తాను అంటాడు. అది వినగానే మాస్క్ మ్యాన్ వెంటనే తనకి ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీ అవుతాడు. అలా చూస్తూ ఉండగానే కొన్ని రోజుల్లోనే ఫాస్ట్ గా లీ తన పవర్స్ ని కంట్రోల్ చేయడం నేర్చుకుంటాడు. అలా లీ తన పవర్స్ ని మొత్తం కంట్రోల్ చేయడం నేర్చుకున్న తర్వాత లాస్ట్ సారిగా మాస్క్ మ్యాన్ ఇంకా లీ ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. ఈ ఫైట్ లోనే మాస్క్ మ్యాన్ మాస్క్ ఊడిపోతుంది. దాంతో తన ఫేస్ రివీల్ అవుతుంది. ఇక్కడ ఉన్నది ఒక మంకీ మ్యాన్ అయి ఉంటాడు. అప్పుడే మంకీ మ్యాన్ కి తన మాస్క్ పోగానే చాలా కోపం వస్తుంది. వెంటనే లీ పై అటాక్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు లీ కూడా తన మొత్తం
పవర్ ని ఉపయోగిస్తాడు. దాంతో మంకీ మ్యాన్ కూడా కొంచెం భయపడతాడు. అప్పుడే మాస్క్ మ్యాన్ ఓ కంట్రోల్ ఇప్పుడు నీకు నీజాకి సంబంధించిన మొత్తం పవర్స్ కావాలంటే నీ దగ్గర ఒక అస్త్రం ఉండాలి. అది ఒక రెడ్ స్కై హెవెన్. అది నీజాకి సంబంధించిన వెపన్. ఇందులోనే అన్ని అస్త్రాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ వెపన్ రిక్ దగ్గర ఉంది అంటాడు. తర్వాత రోజు రిక్ కొడుకు తన అసిస్టెంట్ తీసుకొని లీని చంపడానికి వస్తాడు. అప్పుడే తన అసిస్టెంట్ ఒక మాన్స్టర్ లాగా మారి లీపై అటాక్ చేయడానికి వెళ్తాడు. అలా ఆ మాన్స్టర్ కి లీకి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. కానీ ఈ ఫైట్ లో లీ చితక్ కొడతాడు మాన్స్టర్ ని. అలా లీ ఆ మాన్స్టర్ తో ఫైట్ చేస్తున్నప్పుడు లీ దోస్తు దూరం నుంచి చూస్తూ జలస్ ఫీల్ అవుతాడు. వాడి దగ్గర అన్ని పవర్స్ ఉన్నాయి, నా దగ్గర ఏమీ లేవు అని. అందుకే తను రిక్ కొడుకు దగ్గరికి వెళ్లి వాళ్ళ ఇద్దరు కలిసి లీని చంపేద్దామని ప్లాన్ వేస్తారు. మనమిద్దరం కలిసి లీని చంపేద్దాం, నువ్వు ఒక్కడివైతే నీ వల్ల అస్సలు అవ్వదు అంటాడు. తర్వాత లీ కాసాకి అలా జరిగినందుకు తన ఇంటి దగ్గరికి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే తన దగ్గరికి సూ వస్తుంది. సూ తనతో మాట్లాడుతూ నాకు బాగా తెలుసు నువ్వు నార్మల్ మనిషివి కాదని. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే కాసా రూమ్ లో నుంచి బయటికి వచ్చి అక్కడ నుంచి చాలా బాధలో నడుచుకుంటూ ఒక ప్లేస్ లో వెళ్లి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే కాసా అక్కడ నుంచి రూమ్ లోకి చూస్తే రూమ్ లోకి ఒక వ్యక్తి వచ్చి లీకి సంబంధించిన సూట్ ని నాశనం చేస్తూ ఉంటాడు. అలాగే అక్కడే లీ ఇంకో దోస్తు కూడా పడుకొని ఉంటాడు. కాకపోతే తనకి గాయాలు అవ్వడం వల్ల ఫుల్ గా బ్యాండేజ్ చేసి ఉంటారు. అప్పుడే అతను ఆ సూట్ ని నాశనం చేస్తున్న వాడిని వద్దని చెప్తాడు. కానీ వాడు మాత్రం రిటర్న్ లో ఇతనిపైనే అటాక్ చేసి అతన్ని దారుణంగా చంపేస్తాడు. ఇదంతా చూసిన కాసా చాలా భయపడుతుంది. అప్పుడే రూమ్ లో ఉన్నవాడు కాసాని చూసేస్తాడు. వెంటనే తనని చంపడం కోసం తన వెంట పడుతూ ఉంటాడు. అంతలో అక్కడ పెద్దగా బ్లాస్ట్లు అవుతూ ఉంటాయి. ఇదంతా రిక్ మనుషులు చేస్తూ ఉంటారు. అప్పుడే లీ కూడా వచ్చి రిక్ మనుషులతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తన పవర్ ని పూర్తిగా కంట్రోల్ చేయగలుగుతున్నాడు కాబట్టి వెంటనే వాళ్ళపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే సడన్ గా తన సూటు డ్యామేజ్ అయ్యి తన పవర్ ని కంట్రోల్ చేయలేకపోతాడు. కానీ ఎంత తన సూటు డ్యామేజ్ అయినా అస్సలు తగ్గేదే లేదని వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉంటాడు. దాంతో రిక్ మనుషులు అక్కడి నుంచి పారిపోతారు. అలా ఆ ఫైట్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తే ఇక్కడ జరిగిన ఆ పెద్ద దాడి వల్ల లీ వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. అదంతా చూసి లీ చాలా బాధపడతాడు. తర్వాత ఇక్కడ మాస్క్ మ్యాన్ రిక్ ని కలవడానికి తన ఉండే ప్లేస్ కి వెళ్తాడు. అలా అక్కడికి వెళ్ళాకే తనకి తెలుస్తుంది ఊర్లో ఉన్న మొత్తం వాటర్ అక్కడే ఉన్నాయి అని. అంటే సిటీలోకి వాటర్ వెళ్ళనివ్వకుండా ఆ వాటర్ ని మొత్తం రిక్కే కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అప్పుడే రిక్ మాస్క్ మ్యాన్ తో అంటాడు, నువ్వు ప్రశాంతంగా ప్రాణాలతో ఉండాలి అంటే నువ్వు నీజాకి హెల్ప్ చేయడం ఆపేయి. తనకి ట్రైనింగ్ ఇచ్చి తన పవర్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో నువ్వు నేర్పిస్తున్నావు కాబట్టే వాడు మాకే ఎదురు తిరిగి మాతోనే పోరాడుతున్నాడు అంటాడు. అలాగే నేనేం చేస్తాను అనుకుని నువ్వు ఇలాగే వాడికి హెల్ప్ చేస్తూ ఉన్నావు అంటే సిటీలో ఉన్న మొత్తం వాటర్ ని నేను తీసుకొని ఒక కొత్త వాటర్ ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఎందుకంటే నేను వాటర్ డ్రాగన్ కింగ్ ని అంటాడు. ఈ రిక్ కి వాటర్ నుంచే చాలా పవర్స్ వస్తాయి. అందుకే వాడు వాటర్ ఉన్నాయి కాబట్టి చాలా పవర్ఫుల్ గా కనిపిస్తాడు. కానీ మాస్క్ మ్యాన్ మాత్రం అతను ఏం చెప్పినా అస్సలు వినడు. దాంతో తనపై అటాక్ చేసి మాస్క్ మ్యాన్ ని బంధిస్తాడు. కానీ అప్పుడే లీ అక్కడికి వస్తాడు. లీని చూడగానే రిక్ వెంటనే వాటర్ ని మొత్తం ఇన్విజిబుల్ గా మార్చేసి తను కూడా కనిపెడకుండా వెళ్ళిపోతాడు. అలా ఇక్కడ లీకి రిక్ కొడుకుకి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లీ కొడుకు ఒక వైట్ డ్రాగన్ లాగా మారి లీపై అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఈ ఫైట్ లో లీ అతన్ని చంపేస్తాడు. అప్పుడే సడన్ గా వెనక నుంచి రిక్ కి సంబంధించిన ఒక అమ్మాయి తనపై అటాక్ చేయడానికి వస్తుంది. కానీ అప్పుడే మాస్క్ మ్యాన్ మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని కొట్టి లీకి ఏం కాకుండా కాపాడతాడు. అప్పుడే ఆ అమ్మాయి లీతో మాట్లాడుతూ అంటుంది, నువ్వు గతంలో చాలా మంది అమాయకుల్ని చంపేశావు. అలాగే నీ దోస్తు అనుకున్న నీ వాళ్ళని కూడా ఎంతో మందిని చంపేశావు. ఒక్కసారి నీ గురించి నువ్వు గుర్తు చేసుకో అంటుంది. అది వినగానే లీ మైండ్ ఏమి పనిచేయదు. అసలు ఏం జరుగుతుందో అని డిస్టర్బ్ అయిపోతాడు. ఆ తర్వాత లీ వెంటనే ఆ అమ్మాయిని అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు. అలా ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత మాస్క్ మ్యాన్ లీ దగ్గరికి వచ్చి చెబుతాడు, నేను కూడా నార్మల్ మనిషిని కాదు, నేను ఒక మంకీని అని తనకి ఉన్న 6 చెవులని చూపిస్తాడు. అలాగే మాస్క్ మ్యాన్ ఇంకో విషయాన్ని కూడా చెబుతాడు. ఇప్పుడు డ్రాగన్స్ మొత్తం కలిసి
నీ అస్త్రాలని ఉపయోగిస్తున్నాయి. సముద్రం అడుగులో వాళ్ళకి ఒక ప్యాలెస్ కూడా ఉంది, అక్కడే వీటిని ఉపయోగిస్తున్నారు అంటాడు. తర్వాత ఇక్కడ రిక్ తన డ్రాగన్ ని వాటర్ లో బంధించి ఉంచుతాడు. వాటర్ ద్వారా అది ఇంకా పవర్ ని జనరేట్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే లీకి కూడా అనిపిస్తుంది సిటీలో నీళ్లు లేకుండా జనాలు చనిపోవడానికి కారణం ఏంటో కాదు, ఈ రిక్కే అని. తర్వాత అక్కడ నుంచి లీ కాసాని కలవడానికి వెళ్తాడు. కానీ కాసాని రిక్ కి సంబంధించిన వ్యక్తి బంధించి తనని చంపబోతూ ఉంటాడు. కానీ అప్పుడే కాసా తన తెలివిని ఉపయోగించి వాణ్ణి కిందకి తోసి చంపేస్తుంది. తర్వాత లీ, కాసా ఇంకా సు ఇంకా తన బ్రదర్ అందరూ కలిసి వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్తారు. అక్కడ లీ చాలా బాధపడతాడు. అలాగే తను డిసైడ్ అవుతాడు ఇక నుంచి తన సిటీకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి అని. అలాగే రిక్ ని ఎలాగైనా ఓడించి వాణ్ణి దారుణంగా చంపేయాలి అనుకుంటాడు. అలా బాధపడుతూనే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కానీ తన వెనకే రిక్ మనిషి వచ్చి సూని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తాడు. తర్వాత లీ సూని కాపాడడం కోసం డ్రాగన్ ప్యాలెస్ కు వచ్చి అక్కడ ఉన్న రిబ్బన్స్ ని లాగేస్తూ ఉంటాడు. అప్పుడే రిక్ అక్కడికి వచ్చి లీతో అంటాడు, నువ్విలా చేసావంటే సూని ఇక్కడే చంపేస్తాను అని. కానీ లీ మాత్రం వాళ్ళు వీళ్ళెందుకురా, మన ఇద్దరం చూసుకుందాం రా అంటాడు. దాంతో రిక్ తన అసలైన డ్రాగన్ రూపంలోకి వస్తాడు. కానీ అలా లీకి రిక్ కి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో ఆ డ్రాగన్ దారుణంగా అటాక్ చేస్తుంది లీపై. దాంతో లీ పవర్స్ కూడా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటాయి. ఇక్కడ సూ కూడా ఎలాగోలా ట్రై చేసి రిక్ మనుషుల నుంచి తప్పించుకొని ఒక ప్లేస్ కి వస్తుంది. అప్పుడే లీ పూర్తిగా నీజా పవర్స్ ని బయటికి తీస్తాడు. కానీ అప్పట్లోపే రిక్ దాచి ఉంచిన తన డ్రాగన్ బయటికి వచ్చి పెద్ద సునామీని సృష్టిస్తూ మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయడం స్టార్ట్ చేస్తుంది. అలాగే రిక్ వెంటనే లీ దగ్గరకు వచ్చి తనని చంపబోతూ ఉంటాడు. కానీ అప్పుడే లీ తను చనిపోయినా పర్వాలేదు, ఈ ప్రపంచం ప్రాణాలతో ఉండాలి అని అలాగే రిక్ ని చంపేస్తాడు. దాంతో తను కూడా అక్కడే చనిపోతాడు. అలా ఇదంతా చూసిన సూ చాలా ఏడుస్తుంది. తర్వాత మనకి చనిపోయిన లీ కనిపిస్తాడు. కానీ నీజా తన నుంచి వెళ్ళిపోకుండా మళ్ళీ తన లోపలికి వచ్చేస్తాడు. దాంతో లీకి మళ్ళీ ప్రాణాలు వస్తాయి. అలా ఇప్పుడు పూర్తిగా నీజాగా మారిపోతాడు లీ. అలాగే తనకి ఇప్పుడు ఆ స్కై రెడ్ రిబ్బన్ కూడా దొరికి ఉంటుంది. అలా తన దగ్గర ఈ రెడ్ రిబ్బన్ ఉంటే అన్ని పవర్స్ తన కంట్రోల్లో ఉంటాయి. అలా వెంటనే సునామీని సృష్టిస్తున్న రిక్ డ్రాగన్ దగ్గరికి వెళ్లి దాన్ని చంపేసి సునామీ నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడతాడు. ఇదంతా చూసిన సూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత లాస్ట్ కి మొత్తం నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు సిటీలో కూడా ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా ఏ ప్రాబ్లం లేకుండా బతుకుతూ ఉంటారు. అలాగే లీ కూడా తన నార్మల్ రేసింగ్ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.